మోహన్ భగవత్ గారు మాట్లాడిన దాంట్లో అసలు ఢిల్లీ జంతర్ మంతర్ దానికి పూర్తిగా డిస్కనెక్ట్ చేసి చూడాలంటున్నారు. మేము జంజీగా ఉన్నప్పుడు ప్రశ్నించే అలవాటు మాకు లేకుండే. పేరెంట్స్ ఏది చెప్తే అది తల ఉంచుకొని చేసే అలవాటు ఉండే. బీజేపీకి ఆల్రెడీ కామెంట్ కూడా చేశాడు. జంతర్ మంతర్లో ఉన్న వాళ్ళంతా కూడా దేశభక్తులే అని మోహన్ భగవతి అన్నారా? ఏమన్నా అనలేదు కదా. కొంతమంది ఈ ప్రభుత్వం పైన దాడి చేయడానికి ప్రశ్నించడం వాళ్ళ లక్ష్యం, ఉద్యమించడం వాళ్ళ లక్షణం. ఆ లక్షణాన్ని మీరు దేశద్రోహులని ముద్రలు వేయకండి అనే విషయం చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు తాజాగా ముంబైలో జంజీతో సమావేశమయ్యారు. సుమారుగా 2000 మంది సమూహం జంజీ, చాలా మంది యువతి యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు యావత్ దేశాన్ని కూడా ఆలోచింపజేస్తున్నాయి. జంజీ పట్ల ప్రశ్నించేటువంటి వాళ్ళని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా చూడకండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన, ఆందోళనలు నిరసనలు చేపట్టినంత మాత్రాన వాళ్ళు యాంటీ నేషనల్స్ అయిపోరు, వాళ్ళని శత్రువులుగా చూడకండి అని మోహన్ భగవత్ గారు మాట్లాడడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది, కొంతమందిని ఆలోచింపజేస్తోంది. మరికొంతమంది మోహన్ భగవత్ గారు మాట్లాడింది మోదీ సర్కార్కి ఒక సలహా అని కొంతమంది, సూచన అని మరికొంతమంది, లేదు ప్రభుత్వానికి ఒక శుతిమెత్తన హెచ్చరిక కూడా జారీ చేశారని మరికొంతమంది ఎవరి వెర్షన్స్ వాళ్ళు వినిపించుకుంటూ ఉన్నారు. మరి మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలేంటి? జంజీని ఉద్దేశించి వాళ్ళతో చర్చించండి, మాట్లాడండి, వాళ్ళు అరుస్తున్నారు కదా అని చెప్పి, ప్రశ్నిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని శత్రువుడిగా ట్రీట్ చేయండి, వాళ్ళు మన పిల్లలే, మన భారతీయులే, వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దుదాం, సరైనటువంటి మార్గంలో పెడదాం, అంతేగాని వాళ్ళని మనం సంఘ విద్రోహ శక్తులుగానో లేకపోతే దేశద్రోహులైనటువంటి లేబుల్ వాళ్ళ నెత్తి మీద రుద్దకండి అని మోహన్ భగవత్ గారు మాట్లాడారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఏమేం మాట్లాడారు, ఈ మెసేజ్ ఎవరికి వెళ్తుంది, దీన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ మధ్య మనం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా గురించి అని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఈ విషయంలో చాలా మంది ఫారెన్ ఫండింగ్ వస్తోంది, వీళ్ళందరూ డీప్ స్టేట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, టూల్ కిట్ లో భాగంగా పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజానికి అవన్నీ కూడా అందులో చాలా వరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సంఘ విద్రోహ శక్తులు జొరపడము, ఈవెన్ పాకిస్తాన్ నుంచి కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా దీంట్లో చొరబడే ప్రయత్నం చేసే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు జంజీని శత్రువులుగా చూడకండి, అంటే ఆందోళనలు నిరసనలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే, వాళ్ళేమి దేశద్రోహులు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన వాళ్ళేమి మనం పూర్తిగా వాళ్ళని ఒక శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు అన్నారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? రాజు గారు, ఈ విషయము వారు కంప్లీట్ గా ఢిల్లీ ఉద్యమం ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది కాదు. వారు జంజీతో కనెక్ట్ అవుతూ జంజీని వారు అర్థం చేసుకున్న విషయాలను ఏ కల్మషం లేకుండా, ఏ శశవిషం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వారు సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఆయన డైలాగే అక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక ఫాదర్ స్పీకింగ్ టు సన్ ఎట్లా ఉందో అలా ఉంది. ఆ అబ్బాయి అడుగుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరు, ఇదంతా కూడా ఆయన మాటల్లో మనకు కనబడుతుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని ఆపాదించుకొని అక్కడ బీజేపీకి సలహా ఇచ్చారు, లేకపోతే బీజేపీని తిట్టారు, ప్రతిపక్షాలను వెనకేసుకొచ్చారు, లేకపోతే ఇవన్నిటిని మనం తీసుకుపోయి ఏం చేస్తున్నామంటే జంతర్ మంతర్కు కలిపి గందరగోళం అయిపోతున్నాం మనమంతా. ఆ అబ్బాయి కూడా ఒక దశలో పెల్లెట్ గన్స్ లేకపోతే ఇవి వాడడానికి కూడా ఉంటే అక్కడ సమాచారం నాకు చదివింది ఏది ఉందో అది కరెక్టో కాదో కూడా తెలియదు, నా దగ్గర ఒక సమాచారం ఉండొచ్చు, నీ దగ్గర ఒక సమాచారం, అది కాస్త పక్కకు పెట్టి అని మాట్లాడాడు. కనుక ఈ ప్రోగ్రాం కూడా ఇంకొకటి జంతర్ మంతర్ ఇష్యూ అయింది కనుక బాంబేలో
రీచ్ అవుట్ ప్రోగ్రామ్ ఒకటి చేశారు యువతను అని కూడా కొందరు మీడియా వాళ్ళు రాస్తున్నారు. నేను ఊరికే జనరల్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ తెలియజేయడానికి నేనేమంటున్నా అంటే 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు జరుగుతున్నాయి దేశంలో. రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వుమెన్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ గానీ, యూత్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ గానీ, లేకపోతే దళిత నిమ్న వర్గాలను కలిసే రీచ్ అవుట్ ప్రోగ్రామ్ గానీ, ఇవన్నీ డిజైన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. ఎప్పుడు 1 ఇయర్ బ్యాకే డిజైన్ చేశారు. డేట్స్ కూడా ప్లాన్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. అందుకని మొన్న ఒక 1 వీక్ కూడా పట్టలేదు, హైదరాబాద్‌లో వుమెన్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ జరిగింది. ఒక 2000 మహిళలు ఇక్కడ పాల్గొన్నారు, మేధావులు. కనుక ఇప్పుడు బాంబేలో యూత్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందుకే నేనేమంటున్నా అంటే జంతర్ మంతర్‌కు సంబంధం లేని విషయం ఇది. అలా చూసినప్పుడు కొన్ని మనకు కనెక్ట్ అయితాయి గనక గుడ్ అండ్ బ్యాడ్ మనం ఆలోచించుకోవచ్చు, తప్పేం లేదు. కనుక ముందు దాన్ని డిస్కనెక్ట్ కావాలి. జంతర్ మంతర్‌కు డిస్కనెక్ట్ కావాలి. అప్పుడు వారు చెప్పేది ఫెయిర్‌గా వినే ప్రయత్నం చేయాలి. అంటే స్పష్టత వస్తది మనకు. మోహన్ భగవత్ గారు మాట్లాడిన దాంట్లో అసలు ఢిల్లీ జంతర్ మంతర్ దానికి పూర్తిగా డిస్కనెక్ట్ చేసి చూడాలంటున్నారు. అంటే పర్టికులర్‌గా ఆయన అన్నదేంటంటే, నిరసనలు, ఆందోళనలు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్ళు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఎజెండాలు, మోటివ్స్ వేరే అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని క్వెషన్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పూర్తిగా అంటే దాంతో కనెక్ట్ అవుతున్నారు చాలామంది. కనెక్ట్ అవుతున్నారు. అవుతుంది. సహజంగానే కనెక్ట్ అవుతున్నారు. అవును. కరెక్ట్ అది. మీరనేది కరెక్ట్. అబ్బాయి ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఆయన అక్కడికి ఢిల్లీకి కనెక్ట్ అయ్యే మాట్లాడుతున్నట్టు, ప్రశ్నిస్తున్నట్టు కనపడ్డది. కానీ నేనేమంటున్నా అంటే వారు ఇచ్చిన సమాధానం మాత్రం చాలా క్లియర్ కట్‌గా ఈజ్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ప్రెజెంట్ జనరేషన్ యూత్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకే వారు అడిగిన ప్రశ్నకు ముఖ్యంగా అందరిని షాక్ తినిపించినటువంటిదేంటంటే ప్రెజెంట్ జనరేషన్ వీళ్ళు నయీ పీఢీ అని వారు వాడతారు గదా! మా అప్పటి జనరేషన్ కన్నా ఎక్కువ హానెస్ట్‌గా ఉన్నారు. ఇది మీకు షాకింగ్ అనిపిస్తది గదా మరి. అది వారి అబ్జర్వేషన్. అంతేగాదు వాళ్ళలో ఉన్న దేశభక్తి, సేవాభావం ఏదన్నా ఉంటే అందులో గూడా హానెస్ట్‌గా ఉన్నారు. దాంట్లో మాయమాటలు ఏం చెప్పడం లేదు. ఇది వారి బోల్డ్ స్టేట్‌మెంట్, తర్వాత స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టేట్‌మెంట్. వాట్ ఈస్ ప్రెజెంట్ జనరేషన్ జెన్‌జీ అంటే అప్పటికన్నా మా జనరేషన్ కన్నా వీళ్ళు చాలా హానెస్ట్‌గా ఉన్నారు. వాళ్ళ దేశభక్తి గాని, వాళ్ళ సేవాభావం గాని అందులో గూడా వాళ్ళు హానెస్ట్‌గా ఉన్నారు. ఏ డ్రామాబాజీ లేదు అనేది చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చినప్పుడు మరి మమ్మల్ని ఇలా ముద్ర వేస్తున్నారు గదా! ప్రశ్నిస్తే ఇవన్నీ అడిగినప్పుడు అప్పుడు ఆయన క్లియర్‌గా చెప్పాడు. ప్రశ్నించడము యూత్ లక్షణం. మేము జెన్‌జీగా ఉన్నప్పుడు ప్రశ్నించే అలవాట్లు మాకు లేకుండే. పేరెంట్స్ ఏది చెప్తే అది తల ఉంచుకొని చేసే అలవాటు ఉండే. ఇప్పుడు అలా లేదు. ఇప్పటి జనరేషన్ మీరు క్వెషన్ చేస్తారు తప్పకుండా. క్వెషన్ చేసినప్పుడు మీ ఆన్సర్‌లు కూడా లాజిక్‌గా ఉండాలి. అది కూడా. ఊరికే కన్విన్స్ కారు ఇప్పుడున్న జనరేషన్. ఇవన్నీ చెప్పారు. ఇదంతా నిజం గదా అండి! మరి దీంట్లో తప్పేముంది చెప్పండి? ఎంత ఎంత హ్మ్. డైరెక్ట్‌గా వారు చెప్తున్నారంటే, ప్రెజెంట్ జనరేషన్ ప్రశ్నించే లక్షణం వాళ్ళలో వచ్చేసింది. అది తప్పని గూడా అంటలేరు వారు. మీరు ప్రశ్నిస్తారు, మీరు జవాబు చెప్పే ఓపిక ఉండాలి. చెప్పే దాంట్లో నిజాయితీ ఉండాలి. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. అది లాజిక్ ఉండాలని అంటున్నారు మళ్ళా. లాజిక్ ఉంటేనే ఒప్పుకుంటారు. లేకపోతే ఒప్పుకోరు ఇప్పటి పిల్లలు. ఇది గొప్ప సందేశం గదండీ! ఈ సందేశం ఎవరికండి? ప్రతిపక్షాలకో, అధికారంలో ఉన్న పార్టీకో కన్నా తల్లిదండ్రులకు ఈ సందేశం. ఎంతమంది హ్మ్. తల్లిదండ్రులు ఇప్పుడున్న పిల్లలను విశ్వాసం ఇచ్చి, వాళ్ళు చెప్తున్న మాటను నిజంగా వింటున్నామా? భయపెడతాము పిల్లలను. "ఏంరా నేను చెప్పేది విను" అని దబాయిస్తాం. వినడు వాడు. లాజిక్‌గా చెప్తేనే వింటాడు. వీడు ఇట్లా తయారయ్యాడు అని బెదిరిస్తాం మనం. ఎందుకంటే స్నేహం జేయడానికి చేత కావడం లేదు మనకు. ఇదంతా నేను నాకే చెప్తున్నాడేమో మోహన్‌జీ అని నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా నేనెలా ఉన్నాను ఒక పేరెంట్‌గా, మా అబ్బాయి వయసొచ్చిన అబ్బాయితో, అమ్మాయిలతో నేనెలా వ్యవహరిస్తున్నాను. కనుక లాజిక్‌గా నేను మాట్లాడుతున్నానా? ఫ్రెండ్లీగా నేను ఉండగలుగుతున్నానా వయసొచ్చిన పిల్లలతో? అప్పుడు హ్మ్. గదా వాడు వినడానికి సిద్ధంగా ఈ జనరేషన్ ఎట్లుందో ఆయన జెప్పాడు. నీకు అర్థమైందా? మీ అబ్బాయి, మీ అమ్మాయి యొక్క మనస్తత్వం నీకు అర్థమైతుందా? లేదు దబాయిస్తున్నావా? ఇది ఒక తండ్రికి, ఒక తల్లికి, సమాజంలో ఉన్న సామాజిక శాస్త్రవేత్తలకు అందరికీ వర్తించే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఉంది. కనుక దిస్ ఈజ్ ఎ మెసేజ్ నాట్ ఓన్లీ టు ది పార్టీ ఇన్ పవర్. చాలా మంది ఏమంటున్నారంటే పవర్‌లో ఉన్న పార్టీకి బుద్ధి చెప్తున్నాడని అనుకుంటున్నారు.
కొందరేమో ఇప్పుడు అదే కదా, ప్రతిపక్షాలు ఇప్పుడు చెప్తున్నాడు అది. అభిజిత్ దిప్కి ఆల్రెడీ కామెంట్ కూడా చేశాడు. బీజేపీకి మెంటర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చెప్పేదైనా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ చెప్పేదైనా వినండి మీరు. ఇప్పటికైనా విద్యార్థులను అర్థం చేసుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి బుద్ధొచ్చేటట్టుగా చెబుతున్నారు అని ఆల్రెడీ అటు నుంచి రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. బహుశా ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడొచ్చు. ఇంతవరకు ఎక్కడ రియాక్ట్ అయినట్టు నాకు కనిపించలేదు కానీ, బట్ డెఫినెట్గా ఆ రియాక్షన్స్ కూడా వస్తాయి. గతంలో సార్ యాక్చువల్‌గా ఇలాంటి సందర్భాలు గతంలో కూడా వచ్చాయి. మీకు గుర్తుండే ఉంటుంది. మందిరాలు, మసీదుల కొట్లాట ఆపండి అని చెప్పి మోహన్ భగవత్ గారు కొద్ది రోజుల కిందట అన్నారు. ఇలా మనం కొట్టుకుంటూ పోతే ప్రతి మసీదు కింద మందిరం ఉంది అని మనం చెప్పుకుంటూ పోతే వేల ఉంటాయి. దేశం వెనక్కెళ్ళిపోతుంది. డెవలప్‌మెంట్ ఆగిపోతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ అంటే మత సామరస్యం దెబ్బతింటోంది. కాబట్టి ఏవో ఒక 3 అనుకున్నాం చాలు. అయోధ్య, కాశీ, మధుర ఈ 3 సాధించుకుంటే చాలు. ఈ కొట్లాటలు ఆపండి అని చెప్పి ఆయన మాట్లాడారు. అప్పుడు కూడా మోహన్ భగవత్ గారి అభిప్రాయంతో చాలా మందిని అనలేను. కొంతమంది ఏకీభవించారు. కొంతమంది దాన్ని విమర్శించారు. ఆయన్ని విమర్శించారు కూడా. గతంలో ఇంకొక విషయం కూడా రాజకీయ నాయకుల్లో, పొలిటీషియన్స్‌లో కొత్త తరం రావాలి. 75 సంవత్సరాల తర్వాత తప్పుకొని యువతకి అవకాశం ఇవ్వాలి అని ఆయన మాట్లాడినప్పుడు, అప్పుడు కూడా ఇది మోదీ గారిని ఉద్దేశించే మోహన్ భగవత్ గారు మాట్లాడారని చెప్పి కొన్ని పొలిటికల్ పార్టీలు రకరకాలు కూడా అప్పుడు కూడా అంటే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఏదో ఉంది అనేటువంటి అంటే వాళ్ళకి అర్థమైనటువంటి విధంగా వాళ్ళు పోర్ట్రే చేశారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒక్క విషయం నేను ఈ సందర్భంగా క్లియర్ చేయాలని అనిపించింది రాజు గారు. మోహన్ భగవత్జీ ఆర్ఎస్ఎస్ చీఫ్. ఆయన కానీ, ఆర్ఎస్ఎస్ కానీ కన్సర్న్ ఏంటి అంటే, ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే హిందూ సమాజం. మిగతాయి అన్ని తర్వాత. అంటే రాజకీయము, రాజకీయ పార్టీలు, అది బీజేపీనా, కాంగ్రెస్ ఇవన్నిటికి వాళ్ళు ఏమంటాము చివరి వాళ్ళ ఎజెండాలో చివరి అంశాలు అవన్నీ కూడా. మొదటి అంశం ఏదైనా ఉంటే అది హిందూ సమాజం. కనుక ఈ హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొనే మాట్లాడతారు మోహన్‌జీ గాని, ఇంకెవరినో మిమ్మల్ని, నన్ను, ఇంకెవరినో మీ రాజకీయాలను వీటిని డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఎవరినో విమర్శించడానికి అది కాదు. వెరీ ప్లెయిన్ టాక్ ఉంటుంది. వారెప్పుడు మాట్లాడినా సింపుల్‌గా ఉంటుంది. వెరీ ప్లెయిన్ టాక్ ఉంటుంది. తర్వాత సూటిగా ఉంటుంది. శృతి లేకుండా ఉంటుంది. కనుక ఏ కల్మషం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట అన్నారు. యువత అందరు మా మీద ముద్రేస్తున్నారు ప్రశ్నిస్తే అని ఆ అబ్బాయి అడిగాడు. తప్పు అని చెప్పేశారు సింపుల్‌గా. ప్రెజెంట్ జనరేషన్ ఎవరు కూడా అసలు యాంటీ నేషనల్ ఎందుకు అవుతారు వాళ్ళు? ప్రశ్నించిన వాళ్ళంతా యాంటీ నేషనలా? కాదు. ఎన్నటికీ కాదు అని చెప్పాడు. ఇంకొక మాట అన్నారు మీరు వినుంటే, వాళ్ళు జెన్‌జీ ఆజ్‌కల్ చిల్లా రహే అంటే గొంతెత్తి అరుస్తున్నారు. కోపంగా అరుస్తున్నారు. ఈ అరవడం అనేది ఏదైతే ఉందో అది వినోదం కోసం కాదు. ఏదో బాధతో అరుస్తున్నారు. ఎప్పుడైనా మనిషి చీమ కుడితే లేకపోతే ఇంకేదైనా కుడితే బాధ ఉంటది. బాధ వచ్చిన వాడు అరుస్తాడు. కనుక ఈ అరిచిన దాన్ని మనము వినోదం కొరకు అరిచానంటామా? లేపోతే బాధ కోసం అరిచాడు కదా! ఆ బాధను మీరు అర్థం చేసుకోవాలి గదా! అనే విషయం ఆయన చాలా ప్లెయిన్‌గా చెప్తాడు. అంటే ఏమంటాం దీన్ని ఆయన మాట్లాడే అన్ని మాటల్లో కూడా యూనివర్సల్ అపీల్ ఉంది. ఎన్నటికీ అది పైగా ఏమన్నాడంటే వాళ్ళు ఎవరు కూడా యాంటీ నేషనల్ కాజాలరు. ప్రశ్నించే వాళ్ళను యాంటీ నేషనల్ అనకూడదు. పైగా వాళ్ళ బాధను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు. విదేశస్తులో ఏ దేశం సిటిజన్సో కాదు. వాళ్ళు మనవాళ్ళు. మనవాడికి ఏం కావాలి? ఫస్ట్ ఇవ్వాల్సింది ప్రేమనివ్వాలి. మాట్లాడాలి. డైలాగ్ చేయాలి. కనుక ఆయన మనసులో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ గ్రీవియాన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బాధలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చాలా జినైన్ బాధలవి. నిజాయితీ ఉంది వాళ్ళ యొక్క బాధలో అడిగే ప్రశ్నలో నిజాయితీ ఉంది. కనుక దాన్ని అర్థం చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే డైలాగ్ చేయాలి. డైలాగ్ హోనా చాహియే అని మళ్ళా అన్నారు. కనుక ఇదన్నీ కూడా దేని గురించి? ఉద్యమం గురించి కాదు మాట్లాడుతున్నది. అత్యధిక యువత ఉన్న దేశం మనది. ఈ యువతను మనం అర్థం చేసుకోకపోతే యాజ్ ఎ నేషన్ మనం ఫెయిల్ అయిపోతాం. కనుక ఇది ఒక పేరెంట్‌కి ఇస్తున్న పిలుపు అనుకుందాము. సమాజానికి ఇస్తున్నటువంటి పిలుపు అనుకుందాము. తల్లిదండ్రులకు ఇస్తున్న పిలుపు అనుకుందాం. టీచర్స్‌కి ఇస్తున్నటువంటి పిలుపు అనుకుందాము. టీచర్స్ కూడా ఎంతో సహనం కావాలి. పిల్లలను దగ్గర తీసుకోవాలి. వాళ్ళకి ప్రేమ ఇవ్వండి అని అన్నారు మళ్ళా. వాళ్ళకు లాజికల్‌గా ఆన్సర్ ఇవ్వండి అన్నాడు. ఇచ్చేటప్పుడు అందులో కొంత ప్రేమను కలిపి ఇవ్వండి అని అన్నారు. ప్యార్ భీ మిల్నా చాహియే అని. అప్పుడే వాళ్ళు వింటారు అని.
కనుక ప్రొటెస్ట్ అనేది ఇది ఏది కూడా అది లక్షణం. ఎప్పుడైతే ఆయన బాధను వినకపోతే ప్రొటెస్ట్ చేస్తాడు. ఉమ్. కనుక ప్రొటెస్ట్ సార్ చేయడం అయితే కూడా యూత్ యొక్క లక్షణం అని. ఆ, ఓకే. కరెక్ట్, ఆయన చెప్పింది 100% కరెక్టే. ప్రొటెస్ట్ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఉంది, ఏ పౌరుడైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు ఇదే యువతని ఇప్పుడు అభిజిత్ దిప్కే, ఈ సీజేపీ గ్యాంగు ఇదంతా ఉంది కదా, వీళ్ళపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. విదేశాల నుంచి ఫండింగ్ వస్తోందని, డీప్ స్టేట్ చేతిలో టూల్ కిట్లుగా మారారని, వీళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉన్నాయని, అసలైనటువంటి కారణం నీట్ ఎగ్జామ్ పేరు చెప్పుకొని ఆ ముసుగులో వీళ్ళంతా విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అనేటువంటి ఎలిగేషన్స్ ఈవెన్ మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. మరి వీళ్ళని మనము జెన్జీ అందామా? విద్యార్థుల ఎమోషన్స్తో ఆడుకుని విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళకి రోడ్ల మీదకి పంపించి ఇంత విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళని కూడా మనం జెన్జీ అందామా? ఇది కాయిన్ కదర్ సైడ్ నేను అంటున్నాను. వీళ్ళని కూడా జెన్జీ అందామా? వీళ్ళని కూడా మనం ఏ యాంగిల్లో చూడాలంటున్నాను. ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతటినీ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ జంజీ కాదులేండి, కానీ ఇప్పుడు సీజేపీ బ్యాచ్ అంతా కూడా జంజీయే కదా. అందరూ 30-35 లోపునే ఉంటారు నాకు తెలిసి ఈ బ్యాచ్ అంతా కూడా. వీళ్ళని ఎలా చూడాలి మనం? ఇప్పుడు మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి కోణంలో చూడాలనా, సంఘ విద్రోహ శక్తులుగా చూడాలనా? ఒకవేళ ఈ ఆరోపణలన్నీ నిజమైతే మెటా సంస్థతో సంబంధాలు, లేకపోతే ఫారెన్ నుంచి ఫండింగ్ రావడము, ఇక్కడ రెజీమ్ చేంజ్కి వాళ్ళు కూడా తోడ్పాటును అందిస్తే గనక, ఇంకవన్నీ ప్రూవ్ కాలేదు, అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. అదే నిజమైతే వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి మనం? ప్రేమతో మనం వాళ్ళని మార్చుకోవాలా తగిన వారిలో, లేకపోతే ఎలా చూడాలంట? రాజు గారు, నేను ముందే ఒక మాట చెప్పాను కదా, ఎందుకంటే ఇది జెన్జీని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళు వయసున్న వీళ్ళంతా కూడా సుమారుగా దేశంలో 35-40 కోట్ల వరకు ఉన్నారు వీళ్ళు. ఈ 38 కోట్లు అనుకుందాం. 38 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇంత జనాభా ఉన్న దేశం ఇంకోటి లేదు. కనుక యువత ఈ ఏజ్ గ్రూప్ మన దగ్గర పెద్ద సంఖ్య ఉంది. వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు. కానీ జంతర్ మంతర్ గురించి వాళ్ళు మాట్లాడలేదు అని నేను ముందే చెప్పాను. కనుక జంతర్ మంతర్‌లో మోహన్ భగవత్ చెప్పిన దేశభక్తులొచ్చి అక్కడ ఉద్యమం చేస్తున్నారు. జంతర్ మంతర్‌లో ఉన్న వాళ్ళంతా కూడా దేశభక్తులే అని మోహన్ భగవత్ అన్నారా ఏమన్నా? అనలేదు కదా! కనుక నా పాయింట్ ఏంటంటే దాన్ని మిక్స్ చేయడం వల్ల వచ్చే సమస్య ఇవన్నీ కూడా. దీన్ని అభిజిత్ దీప్తే తీసుకొని ఒక రకంగా అన్వయించుకుంటాడు. లేకపోతే ప్రియాంక ఆమె ఇంకోలాగా అన్వయించుకోవచ్చు. ఎవరైనా అన్వయించుకోవచ్చు. కానీ ఒకటేముందంటే నీట్ అనే పరీక్ష లీక్ అయింది. పరీక్ష బాధితులు ఈ దేశంలో ఉన్నారు. అందులో ఈ జెన్‌జీనే ఎక్కువున్నారు అనేది ఒక సమస్య. ఈ ఇష్యూని తీసుకొని చక్కటి నరేటివ్ ఒకటి తయారు చేసి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పేరు మీద ఒక ఉద్యమం జరిగింది. కనుక ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమము దేశంలో ఉన్న 38 కోట్ల జెన్‌జీ ఉద్యమం అనుకుంటే చాలా పొరపాటు. కనుక అది వేరు, ఇది వేరు. జెన్‌జీ 38 కోట్ల జెన్‌జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము మేము ఉద్యమం చేస్తున్నాము అని వీళ్ళు అంటున్నారు. మేము అంటే ఎవరు? మేమే జెన్‌జీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు కాదు. ఈ 38 కోట్లను రిప్రజెంట్ చేయడం లేదు వాళ్ళు. ఒక సమస్యను రిప్రజెంట్ చేస్తూ కొంతమంది ఈ ప్రభుత్వం పైన దాడి చేయడానికి జంతర్ మంతర్‌కొచ్చారు. అందులో నిజాయితీగా బాధితులు కూడా కొంతమందొచ్చారు. ఉదాహరణకు ఒక తల్లి ఏమని అడుగుతుంది అక్కడ స్పీకర్‌ను, "ఎంతసేపు మాట్లాడుతావు బాబు, నువ్వు నీట్ గురించి మాట్లాడావు, అన్నిది మాట్లాడుతున్నావు" అని చెప్పేసి కోపమొచ్చి ఇంకు చల్లింది వాడి మొఖం పైన. ఆమె జెన్‌జీ యొక్క తల్లి ఆమె. నేనెట్లా చూస్తున్నా అంటే ప్రెజెంట్ బాధితుల యొక్క తల్లి ఆమె. కనుక నీట్ బాధితులు, జెన్‌జీ వేరు, సమస్య వేరు. జెన్‌జీ యొక్క సమస్యలు, జెన్‌జీ ఎలా ఉన్నారు, జెన్‌జీ దేశభక్తులు, జెన్‌జీ ఎంతో తాపత్రయం ఉన్న వాళ్ళు, హానెస్ట్. జెన్‌జీ ఈజ్ హానెస్ట్, జెన్‌జీ ఈజ్ పేట్రియాట్స్ అనేది మోడీ గారు మన మోహన్ జీ సర్టిఫికేట్ ఇచ్చేశారు. కానీ జంతర్ మంతర్ కాదు ఇచ్చింది సర్టిఫికేట్. కానీ జంతర్ మంతర్‌లో అన్ని మిక్స్ అయినాయి. ఆడ జరుగుతున్నది పేరేమో జెన్‌జీ, కానీ జరుగుతున్నది ఎవరు అని అంటే యూఏఈ నుంచి ఏదో వేరే దేశాల నుంచి దీంట్లో ఫ్లైట్‌లో 30-40 మంది బుక్ చేసుకొని వచ్చారు. ఉద్యమంలో పాల్గొన్నారు. లేకపోతే ఇవన్నీ రకరకాల పేర్లొస్తున్నాయి. బండబూతులు తిట్టేవి, ఇవన్నీ సంఘటనలు చూసాము. పోలీసులు కొట్టే వాళ్ళని చూసాము. ఇవన్నీ చూసాము. వీళ్ళందరూ ఇంగ దేశభక్తులు అయిపోతారు. ఇప్పుడు మోహన్ జీ చెప్పంగానే వీళ్ళందరూ హానెస్ట్ పీపుల్ అయిపోతారా? అది వేరు, ఇది వేరు అని అంటున్నా. అందులో
మరి AK-47 ఎందుకు వాడారు, పెల్లెట్స్ ఎందుకు వాడారు, అది వేరే ఇష్యూ. అవును, వాడితే ఒకవేళ తప్పైతే తప్పని తేలుతుంది, ఎవరు ఆ తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్స్, అది కూడా తేలుతుంది. లేదు అసలు ఆర్డరే లేవు అని చెప్తున్నారు. అవన్నీ ఎంక్వైరీలో నిదానంగా తేలేటువంటి విషయాలు కనుక. కానీ చాలా విషయాలు తేలుతున్నాయి. దీని ఫండింగ్ కానీ ఇది కానీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. కుట్ర, కుతంత్రము, విదేశీ జోక్యము ఇవన్నీ ఉన్నాయి. కనుక అలాంటివి చేసిన వాళ్ళు మాత్రము ఎన్నటికీ దేశభక్తులు కాలేరు. అలాంటివి చేసిన వాళ్ళందరూ ఆనెస్ట్ పీపుల్ కాలేరు. చర్చ కేవలము జెన్జీ గురించి, జెన్జీ క్యారెక్టర్ గురించి మోహన్ భగవత్ చెప్పారు. దేశంలో ఉన్న 38 కోట్ల మంది జెన్జీ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ లక్షణం, ప్రశ్నించడం వాళ్ళ లక్ష్యం, ఉద్యమించడం వాళ్ళ లక్షణం. ఆ లక్షణాన్ని మీరు దేశద్రోహులని ముద్రలు వేయకండి అనే విషయం చెప్పారు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి అందరినీ దేశద్రోహులు అని అంటామంటే కుదరదు. అట్లా ఎంతో గొప్ప దేశభక్తులు ఉన్నారు, వాళ్ళలో నిజాయితీ ఉంది. కనుక పాలు నీళ్లు తేలాల్సిందే. తెలుసుకోవాలి, మీరే మాట్లాడుకోవాలి, మీరే ఆలోచించుకోవాలి. అందరినీ ప్రశ్నించే పట్టుకొని మీరు దేశద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు అనకూడదు. కానీ పాకిస్తాన్ ఏజెంట్ అయిన వాడిని అనాలి కూడా. మరి అందరినీ అనకూడదు అనేది ఎంత ముఖ్యమో అనాల్సిన వాడిని అనాలి కూడా కదా. కనుక ఇది కూడా దాని అర్థం అదే కదా. కనుక జనరలైజ్ చేస్తాము, ఇక ఒకేసారి అందరికీ దేశభక్తి సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తాము, కాదు, అది తప్పు. అలాగే జనరలైజ్ చేస్తాము, ప్రశ్నించే వాళ్ళందరినీ దేశద్రోహులు చేస్తాము, అది తప్పే అవుతుంది రాజు గారు. రెండు తప్పు అవుతాయి. కనుక ఒక పేరెంట్ నిజంగా పిల్లల పైన ప్రేమ కలిగిన ఒక పేరెంట్ మాట్లాడుతున్న తీరు ఎట్లుంటుందో అలా ఉంది మోహన్ భగవత్. తల్లిదండ్రులకు అందరికీ, సమాజానికి చక్కటి సందేశం ఇచ్చారు. సమస్య ఉంది, విద్యారంగంలో సమస్యలున్నాయి, విద్య చాలా కాస్ట్లీ అయ్యింది, ఇది నిజం కదా. కనుక మీరు కాస్ట్లీ అవుతున్నటువంటి విద్య, ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలి. అలాగే సమాజం కూడా ఓన్ చేసుకోవాలని మోహన్జీ చెప్పారు. భారతదేశంలో విద్య ఎప్పుడు ప్రభుత్వమే చూడలేదు, సమాజమే సొంతంగా చూసుకున్నది. కనుక ఎక్కడికక్కడ మన పిల్లలకు చక్కటి చదువు రావాలంటే సమాజం కూడా ఓన్ చేసుకోవాల్సిందే, ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాల్సిందే. విద్య తప్పకుండా అందించాల్సినటువంటి విషయం, అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. సమాజం కూడా దీంట్లో తమ రోల్ తాను ప్లే చేయాలి. ఇంత చక్కటి మెసేజ్ ఇచ్చారు కదా రాజు గారు. దాంట్లో కన్ఫ్యూజనే లేదు అసలు. కనుక దీప్తే వచ్చి దాన్ని వాడుకుంటానంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎలా వాడుకుంటున్నాడు అనేది. మీరు ఇంకొక మాట అన్నారు రాజు గారు, ఒక మాట అన్నారు గతంలో కూడా మోహన్ జీ మాట్లాడినప్పుడల్లా, మెసేజ్ ఇలా పోయింది అని. మోహన్ జీ అందుకే నేనేమంటున్నానంటే రాజకీయం అనేది వారి ఎజెండాలో చివరి అంశం. అందుకే సామాజిక అంశాలు, హిందూ సమాజ జీవనము, పేరెంట్స్, ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ వారు మాట్లాడుతూ ఉంటారు. గతంలో మాట్లాడినప్పుడు కూడా మెసేజ్ రాంగ్ మెసేజ్, బుద్ధి చెప్పాడు, బీజేపీకి బుద్ధి చెప్పాడు, తగ్గిపోయింది కదా, నంబర్ పడిపోయింది కనుక. ఎందుకు పడిపోయిందో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి మీరు, మోహన్ జీ చెప్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మోహన్ జీ ఈ విల్ నాట్ కేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు బీజేపీ. ఆయన ఎజెండాలో లేనప్పుడు ఆయన బీజేపీకి ఏమవుతుందని అన్నాడు. ఒకసారి ఎన్నికల్లో వెళ్ళి బీహార్లో ఒక మాట మాట్లాడారు వారు. ఎన్నికల కోసం కాదు, ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ పని మీద వెళ్ళారు. అక్కడ ఉండి రిజర్వేషన్స్ ను మనం రివ్యూ చేయాల్సిన సమయం వచ్చింది అన్నారు. ఒక్క దెబ్బకు దాని మీద రాజకీయం నడిచింది. అయిపోయింది, రిజర్వేషన్స్ ఎత్తేస్తారు, హంగామా చేశారు. అక్కడ బీజేపీ దెబ్బ పడ్డది. దెబ్బ పడ్డంత మాత్రాన, బీజేపీ తగ్గిపోయినంత మాత్రాన అది మోహన్ జీకి సంబంధం లేని విషయం. సమాజాన్ని వారిని నిరంతరం గైడ్ చేస్తూనే ఉంటారు. హిందూ సమాజంలో ఉండే తప్పులను చక్కదిద్దుతూనే ఉంటారు. వారు చెప్తూనే ఉంటారు. హిందూ సమాజం దాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంది. రాజకీయ నాయకులు మాత్రం వాటిని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఎట్లా మిస్యూజ్ చేయాలి, వాళ్ళు చేస్తుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విధంగా వాళ్ళు ఆపాదించుకుంటూ ఉంటారు. ఒక విశాల దృక్పథంతో ఎంటైర్ భారతీయ సమాజానికి మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి మెసేజ్ అనేది అభిప్రాయం. ఎనీవే, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులను కూడా అడుగుతున్న ఈ సందర్భంగా, మోహన్ భగవత్ గారు ముంబైలో మాట్లాడినటువంటి మాటలు ఎలా చూస్తున్నారు మీరు? ఎవరిని ఉద్దేశించి? తల్లిదండ్రులకు, టీచర్లకు, ఈవెన్ ప్రభుత్వాలకు కూడా అది ఒక మెసేజ్ లాగానే చూడాలి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎవరిని ఉద్దేశించి మోహన్ భగవత్ గారు ఈ కామెంట్స్ చేశారు అని మీరు అనుకుంటున్నారు?
తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.